తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీలో గ్రామ సభలో ప్రజలు 5 ఏళ్లుగా విసిగిపోయినట్లుగా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతి ప్రశ్నకు ఈవో యూసుఫ్ ఖాన్ చాలా ఓపికతో ప్రజలకు అర్థమయ్యే విధంగా జవాబిచ్చారు. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు. టీడీపీ సీనియర్ నాయకులు బుచ్చినాయుడు అనేక ప్రశ్నలను గ్రామ సభల్లోకి తీసుకువచ్చి గ్రామ అభివృద్ధి విషయమై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకుడు బుచ్చినాయుడు మీడియాతో మాట్లాడారు. ఈరోజు కరకంబాడి పంచాయతీలో గ్రామ సభ పెట్టారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ గ్రామ సభ. ఈ గ్రామ సభలో ఏదో గతం జరిగిన సమస్యలన్నీ కూడా చెప్పినారు. సమస్యలు అంటే వాళ్ళు గత 5 ఏళ్ళలో ఏడ ప్లాట్లు ఉన్నాయా, ఏడ అవి కబ్జా చేసుకున్నావా, ఏడ రోడ్లు వేసుకున్నావా, ఏడ ఇది చేసుకున్నావా అన్నారే కానీ ఎవరికి ఏ మంచి అనేది జరగల. ఈరోజు ఈ గ్రామ సభలో తొలి గ్రామ సభగా మేము టీడీపీ కార్యకర్తలు దీంట్లో పాల్పడినాం. అడిగిన వాళ్ళకి సమస్యలు అనేది చాలా సమస్యలు వచ్చినాయి. పోతే జనాలు ప్రతి గ్రామ సభకి 100 మంది వస్తూ ఉన్నారంట. ఈ గ్రామ సభకు మాత్రం జనాలు రాలా. వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడిపోయింది, టీడీపీ వచ్చింది మనం పోయినా పాకపోయినా వాళ్ళు పనులు చేసేస్తారు అని నమ్మకం ఏర్పడిపోయింది. ఆ నమ్మకం వల్ల సెక్రటరీ అన్నాడు, ప్రతి గ్రామ సభకి 100 మంది వస్తూ ఉన్నారన్నా, ఈ పొద్దున రానేలేదనా, 11 గంటలకు కూడా ఫోన్ చేశానా రాలేదనా, 10 మంది ఉన్నారు అన్నాడు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే చంద్రబాబు నాయుడు వెతుక్కోకుండా మనం ఇంట్లో ఉంటే పనులు జరుగుతాయి, డెవలప్మెంట్ కానీ మంచి కానీ చెడ్డ కానీ ఏదైనా జరుగుతాయని ఒక ప్రజల నమ్మకం. ఆ నమ్మకంగా నేను అనుకుంటున్నా జనాలు ఈరోజు రాలేదంటే ఆ నమ్మకంగా జనాలు రాలేదని నేను అనుకున్నాను. కాబట్టి ఇంక రాబోయే రోజుల్లో 4 ఏళ్ళ 11 నెలలుంది. ఇంకా ఇప్పుడు కేవలం 1 నెల జరిగింది. ప్రజల మధ్యలోనే ఉంటాం. నెల కాలినప్పుడు 6 బోర్డులు కరకంబాడి పంచాయతీలో 6 బోర్డులు వేసినాం. చరిత్రలో కరకంబాడికి శ్మశానం అనేది లేదు. ఈ 50 ఏళ్ళ పైన అయింది. రైలు రోడ్డుకు తూర్పుగా కరకంబాడి శ్మశానం ఉంది. ఈ 50 ఏళ్ళగా కరకంబాడికి శ్మశానం లేదు. మొత్తం మొదట అభివృద్ధి అనేది శ్మశానమే ఎత్తుకున్నాను. 10 మంది కోసం దాన్ని ఏమి బిల్లు పెట్టలా ఏమి చేయలేదు. వర్కార్డు కూడా ఏది తీసుకోకనే శ్మశానం ఎత్తుకొని మా ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి ఆదేశం మీద ఆయన ఆదేశం తీసుకొని శ్మశానం స్టార్ట్ చేసినాను. ఇంకా అది వర్క్ ఉంది, ఇంకా మట్టి తోలేది ఉంది. అవన్నీ మట్టి తోలి ఫెన్సింగ్ వేసిన తర్వాత మా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి అక్కడ ఆయన ద్వారాగా ఓపెన్ చేపిస్తాను. అటాటి ఇంక రాబోయే రోజుల్లో కరకంబాడి పంచాయతీని 10 మందికి ఉపయోగపడే పని ఏదో ఆడంత సింటు పోసేసినాం అనేది కాదు. సమస్య అనేది ప్రజలకి లేకుండా టీడీపీ కార్యకర్తలు అందరూ పాల్పడి అభివృద్ధి మీద పోరాటం చేసి పంచాయతీ ఫండ్స్ కాకుండా వీలైతే మా ఎమ్మెల్యే ఫండ్స్ కూడా ఆయన పర్సనల్ ఫండ్స్ కూడా ఏదైనా అవసరమైతే ఎమ్మెల్యే ఫండ్స్ కూడా తీసుకొచ్చి రాబోయే 5 ఏళ్లలో కరకంబాడి పంచాయతీ ఏ ఒక్క సమస్య లేదని తీరుస్తామని ఈ మీడియా పూర్వకంగా ఇది సుధీర్ రెడ్డి, మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాటగా నేను మాటిస్తున్నాను.